తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా ఫార్వర్డ్లు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు సోషల్ మీడియాలపై నిఘాలు పెట్టినట్టు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలను పోస్టులుగా పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ఏమంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా రకరకాల సోషల్ మీడియా యాప్ల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా, గ్రూపుల్లో తగాదాలు పెట్టే విధంగా, రాజకీయంగా వైషమ్యాలు పెంచే విధంగా, లేదంటే రకరకాల పోస్టులు పెట్టి ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టడము, లైక్ చేయడము, దాన్ని కామెంట్ చేయడము, షేర్ చేయడము, స్టోరీలు పెట్టడము, ఇలాంటి రకరకాలు చేస్తున్నారు. వీటిలన్నిటి మీద గౌరవనీయులైన వెస్ట్ గోదావరి ఎస్పీ గారు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి యొక్క అకౌంట్లని మానిటరింగ్ చూస్తున్నాం. ఎవరైనా ఇటువంటి ఏమైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కానీ, ఒకరికి ఇబ్బంది కలిగే విధంగా కానీ, మార్ఫింగ్ చేయడం కానీ, ఇతరులు ఇబ్బంది పడంగా కార్టూన్లు తయారు చేయడం కానీ, అలాగే వాళ్ళని కించపరిచే విధంగా కానీ ఏం చేసినా కానీ ఆ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. వాళ్ళు అన్నీ తీసుకొని వాళ్ళ మీద కేసులు కట్టి రిమాండ్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా మేము ఒక భీమవరం చెందిన వ్యక్తి పైన మేము సోషల్ మీడియాలో కార్టూన్ వేసి అసభ్యకరంగా ఇతర వ్యక్తులు ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక కేసు కట్టడం జరిగింది. దాంట్లో అతనికి 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ గమనించి ఇలాంటి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే దాని యొక్క గ్రూప్ అడ్మిన్ దాన్ని వెంటనే అతను పిలిపించి దాన్ని డిలీట్ చేయాలి. లేదంటే ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇబ్బంది లేనంత వరకు వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ని రన్ చేసుకోగలరని కోరుతున్నాం. మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా అభయ మహిళా రక్షక దళం పనిచేస్తుందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం భీమడోలు మండలం పోల్సానిపల్లి అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ముగింపును పురస్కరించుకుని అభయ మహిళా రక్షక దళంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కెరియర్ గైడెన్స్, లైంగిక దాడులు, ర్యాగింగ్ తదితర అంశాలపై ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, ఎస్ఐ క్రాంతిప్రియ, భీమడోలు ఎస్ఐ సుధాకర్ తో కలిసి డీఎస్పీ శ్రావణ్ కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, ఎస్ఐ కాంతిప్రియ, భీమడోలు ఎస్ఐ సుధాకర్, భీమడోలు సిడిపిఓ విజయలక్ష్మి, స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ జె రాజేంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ, అభయ సిబ్బంది పాల్గొన్నారు. వంటలో కూడా ఎంత ఉప్పు ఎంత వేస్తాం, చాలా తక్కువ వేస్తాం. ఆ ఉప్పు లేకపోతే ఏమైనా ఉపయోగపడుతుంది, సప్పుగా ఉంటుంది. ఎందుకు ఎవరో తినడానికి కూడా పనికిరాదు. కాబట్టి చూడు ఎంత బాగా చెప్పాడు. అటువంటి క్రమశిక్షణ ఎంత తెలివైనా, ఎంత మేధావైనా, ఏమైనా మీ దగ్గర ఉండేటువంటి డిసిప్లైన్, క్రమశిక్షణ, క్యారెక్టర్ లేకపోతే మొత్తం చదువుగా అంతా కూడా వేస్ట్ అని చెప్తాను. మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ప్రతాప్ శివకిషోర్ సారు ఈ చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద, మహిళల మీద, వృద్ధుల మీద జరిగేటువంటి లైంగిక దాడులు కానీ, వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు కానీ జరుగుతుంటే వాయన్నీ కూడా నిరోధించడానికి, అరికట్టడానికి మన జిల్లా ఎస్పీ గారు ఈ మంత్ 6న మన ఐజీ సార్ గారు అలాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి అభయ ప్రోగ్రామ్ని లాంచింగ్ చేశారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పిల్లలందరికీ కూడా అభయం అనమాట. చిన్నపిల్లల మీద ఏదన్నా అఘాయిత్యాలు జరిగినా, మహిళల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా ఇమ్మీడియట్గా ఒక నెంబర్ అనేది సారు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఏ నెంబర్ అది? 9550351100. ఆ నెంబర్కి ఎవరన్నా కూడా మీకు మీ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా సరే మాకు పలానా ప్రాబ్లం ఉందని కనుక ఆ నెంబర్కి ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా ఇమ్మీడియట్గా మీరున్న ప్లేస్ దగ్గరికి 10 to 20 minutes లోపే మీ దగ్గరికి పోలీస్ అనేది రీచ్ అవుతారు. ముఖ్యంగా ఎందుకు మీకు చదువు అవసరం ఏంటంటే, ఈనాటి మీరు రేపు ఈ దేశపు ఆస్తి, ఈ దేశపు నిర్మాతలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ దేశంలో రేపొద్దున మీ అందరికీ వివాహాలు అవుతాయి, మీకు వాళ్ళ పిల్లలు పుడతారు. వీళ్ళందరికీ కూడా ఏమన్నారు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. సో మీరు చదువుకుని మీరు వివాహం అయిన తర్వాత మీ బిడ్డలకు మీరు చదువు చెప్పడం ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు శత్రువు ఏంటంటే సెల్ ఫోనే, లేదా మీ ఇన్స్టా అకౌంట్, లేదా ఫేస్బుక్, ఇంకేదన్నా అదర్ థ్రెడ్ గిడ్ అలాంటి అంతా మీకు తెలియకపోవచ్చు. అట్లాంటి అకౌంట్స్ కూడా డేంజర్. తర్వాత మీ అందరికీ ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాం. సార్ చెప్పారు ఇందాక, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పారు.
దయచేసి మళ్ళీ మా పిల్లలు వస్తారు, మా ఆడపిల్లలు మీతోటి ఒక్కరితో ఒకళ్ళు మాట్లాడతారు. మనస్ఫూర్తిగా వాళ్ళకి మీ మీద ఏదన్నా అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఎవరైనా సరే, మీకు చెప్పారు కదా బ్యాడ్ టచ్ గురించి ఏంటో, అందరూ గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీ సొంత బంధువులు కానీ మీకు బాగా కావాల్సిన వాళ్ళు కానీ మీతో బ్యాడ్గా బిహేవ్ చేస్తే మీ మదర్కి ఇన్ఫామ్ చేయాలా. మీ మదర్ని కూడా లొంగకపోతే మీ టీచర్స్ ఇక్కడికి వస్తారు కదా, మేడమ్స్కి చెప్పాలా. ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో కూడా చెప్పుకోవచ్చు. మీరు చదువుకోండి, బాగా చదువుకోండి, బాగా చదువుకోండి అని ఎందుకు చెప్తున్నాం? బాగా చదువుకుంటాం వల్ల ప్రశ్నిస్తాం. మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. మీరు అన్ని నేర్చుకోండి, లైఫ్ స్కిల్స్ పెంచుకోండి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ సేనని, ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ సేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్లోని ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గడీలను కూల్చేందుకే గతంలో పాదయాత్ర చేసినట్టు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా గాంధీ ఆనాడు మాట ఇచ్చారని అన్నారు. గతంలో కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా మీరు ఆలోచన చెయ్యండి. అంతకంటే ముందు 3 సార్లు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించిండ్రు. వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది. నిజంగానే వినోద్ కుమార్ గారు, చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే, నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే, సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే, ఈ దేవుడు రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖర్ రావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల ఊబిలో ముంచిండు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖర్ రావు, 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా? ప్యాకేజ్ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది? కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆయన 3 సార్లు గెలిచినట్టున్నాడు. ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు. మీ గల్లీకో, మీ తండాకో, మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్. ఆయనకు పట్నం ఆడుందో తెలియదు. అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో, మళ్ళీ ఏం అడుగుతాడో అని. కానీ ఏదైనా ఎన్నడూ ఆయన ఏ పైరవికి రాలే, ఏ పని అడగలే, ఏ కాంట్రాక్ట్ అడగలే, ఏ బదిలీ అడగలే. ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా 35 ఏళ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన, ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీ నుంచి నిలబడ్డా, నన్ను ఆశీర్వదించి హక్కును చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. నాకు ఒక అవకాశం వచ్చింది, నా జన్మ ధన్యమైతుంది. పనులు చేస్తే మీరు సహకరించాలి. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంపద సృష్టి పేరుతో పన్నుల రూపంలో వసూళ్లు సరికాదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పంచే భాండాగారాలు, సద్వినియోగం చేసుకోవాలన్న విద్యాధికారిణి నాగమణి. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం సరికాదు, తక్షణ చర్యలు చేపట్టాలన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మహిళలు బాలికల రక్షణే ధ్యేయంగా అభయ మహిళా రక్షక దళం ఏర్పాటు, రక్షక దళంపై అవగాహన నిమిత్తం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామన్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.